రైతు సోదరులందరికీ నమస్కారం. నా పేరు బంగ్లాదొడ్డి పాండు, పొట్పల్లి గ్రామం ఉన్నది, జరాసంగం మండల్, సంగారెడ్డి డిస్టిక్. నేను ప్రతి సంవత్సరం చెరుకేస్తుంటే అయితే చెరుకులో బెనిఫిట్ తక్కువ ఉంటుందని వేరే వాళ్ళ దగ్గర అల్లం చూసింది నేను. అయితే ఈసారి ఫస్ట్ టైం అల్లం వేసింది నేను, 2 ఎకరాల అల్లం వేసినాను. అయితే వేసే సమయంలో నాకు పుష్కల్ మందుల దుకాణం వాళ్ళు పరిచయం అయినరు. వాళ్ళు దుక్కికి డిఏపి వేస్తామంటే రేట్ చాలా ఉండే అప్పుడు డిఏపికి. ఇక వాళ్ళు చెప్పిండ్రు, వాళ్ళు ప్రోమ్, పొటాష్, సిఎంఎస్ అని వాళ్ళ మందుల పేర్లు చెప్తే దుక్కి 3 మందులు వేసేసి నేను వేసి అల్లం వేసిన తర్వాత వాళ్ళు మంచిగా పరిచయం అయింది. వారంకి ఒకసారి సునీల్ అని సజ్జపూర్ ఆయన ఎంప్లాయ్, ఆయన వారంకి ఒకసారి రావాలని అల్లం చూసి ఆయన మందులు ఏమేమి చెప్పిన మందులు అదే మందులు కొట్టినాను నేను. నా అల్లం అయితే ఏడ డ్యామేజ్ లేదు ఇంతవరకు. ఫస్ట్ నంబరే ఉన్నది, ఏడ డ్యామేజ్ లేదు, కలర్ చేంజ్ కాలేదు. ఫస్ట్ నుంచి ఎట్లా నల్ల అదే నమ్మన ఎప్పుడన్నా వచ్చిందంటే ఆ మందు తెచ్చుకుంటాను, అది కవర్ అయిపోయింది, అంతకే డ్యామేజ్ అనేది లేదు. ఇక వాళ్ళు కూడా మందులు ఇచ్చిండ్రు, గోల్డ్ జైమ్ అని ఇచ్చారు, చాలా పని చేస్తుంది, చాలా మంచిగా పని చేస్తుంది, మెత్తగా నల్లగా వస్తుంది. పొరక జర ఎర్రగా అయ్యేటి వాటం ఉంటే కూడా కొట్టిన 2 రోజులకు మళ్ళీ నల్లగా కనబడుతుంది. జాగీర్దార్ అని ఇచ్చారు, జాగీర్దార్ చాలా మంచిగా పని చేస్తుంది. కింద పురుగు గుట్ట ఇడవచ్చింది, ఓసారి పురుగు గుట్ట ఇచ్చిన కింద, మళ్ళీ ఒకసారి స్ప్రే కూడా స్ప్రే కూడా చాలా మంచిగా పనిచేస్తుంది. సునీల్ అనేట ఆయన పుష్కల్ నుంచి కంపెనీ నుంచి వచ్చి డ్రాగన్ అని ఇచ్చిండు, డ్రాగన్ కూడా చాలా మంచిగా పనిచేస్తుంది. అయితే దీనిలో ఇంకో రేట్ కూడా మనకు తగ్గట్ల వాజిబ్ ఉన్నది రేటు, కంప్యూటర్ బిల్ వస్తుంది. అయితే పుష్కల్ నాకు చాలా పసంద్ వచ్చింది. నేను ప్రతి 15 రోజులకు ఒక్కోసారి తీసుకొని పోవాలి మందులు, అవే మందులు తెచ్చినా ఇక పొరక కూడా ఇట్లా నల్లగా ఉన్నది, ఏడా డ్యామేజ్ అనేది లేదు. పుష్కల్ వాళ్ళు ఇచ్చిన మందులు కొడితే చాలా పచ్చగా ఇంత నల్లగా, ఇప్పుడు అల్లం ఏ అల్లం లేదు. ఇప్పుడు పొరక వీడికి సగం పొరక జర ఏర్పాయడిది, కానీ ఇంకా ఇట్లా నల్లగా ఉన్నది మొత్తం. 2 ఎకరాల నర ఉంటుంది, 2 ఎకరాల నర ఇదే ఉన్నది మొత్తం. మీరు అల్లం చూడండి, చాలా మంచిగా ఉన్నది. మీరు అందరు రైతు సోదరులకు చెప్పేది ఏమంటే, పుష్కల్ వాళ్ళను ఆయన ఎంప్లాయీలు ఉంటారు, వాళ్ళకి తెలుసుకొని వాళ్ళ ప్రకారం పోయి మందులు కొట్టిన మనకో మనం చాలా సక్సెస్ఫుల్గా ఉంటాము. ఇప్పుడు వేరే దుకాణాలలో నాకు మందులు ఏం పసంद రాలేదు నాకు. అది మీరు ఇంకా పొరక చూస్తున్నారు కదండి, వేరే మొత్తం ఈ చేను నిండా తిరిగి చూసిన వాళ్ళు మొత్తం ఇదే ఉన్న చేను నిండా. ఈ జైరాబాద్ లోపల గంజులు ఉంది దుకాణం, కొత్తగా తెరిచింది వాళ్ళు. అయితే నాకు వేరే వాళ్ళు కూడా చెప్పారు, కానీ జైరాబాద్ లో అప్పుడు లేకుంటే దుకాణం. అయితే ఈ సంవత్సరం అంతా జైరాబాద్ లో మంచి దుకాణం అయింది, వాళ్ళు దిగుబడి వచ్చే పంటలు ఇస్తున్నారు. ఇప్పుడు ఈయన మన పొరకుందంటే క్రాప్ అనేది ఎక్కువ వస్తుంది, మంచిగా బెనిఫిట్ లో ఉంటాం. పుష్కల్ మందులను వాడండి రైతు సోదరులకు, ముఖ్యంగా చెప్పేది ఇది. మనం ఈ సంవత్సరం లోపల ఇటువంటి వర్షాకాలం లోపల నా అల్లం ఇట్లున్నదంటే నేను చాలా సంతోషంగా ఉన్నా. పుష్కల్ వాళ్ళ కూడా నేను నమస్కరించి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. 10-12 మంది వేసిరు, 15-20 ఎకరాలు అల్లం వేసిన వాళ్ళకి మొత్తం డ్యామేజ్ అయిపోయినాయి. వాళ్ళకి చెప్పింది నేను పుష్కల్కి వెళ్ళి తెస్తున్నా అంటే వాళ్ళు రాలేదు నా ఎంబడి. వాళ్ళు ఎక్కడెక్కడ తెచ్చిన అంత డ్యామేజ్ అయినాయి. ఎండసరికి మళ్ళీ నేను ఏడ తెచ్చిన అంటే నేను పుష్కల్లో తెచ్చి కొట్టి ఇట్లా చూడండి. ఇక నా ఎంబడి వచ్చి వాళ్ళ మందులు తెచ్చి కొట్టుకుంటే జర్ర కవర్ అయిపోయి అంతా కిలబడ్డాయి వాళ్ళ అల్లాలు కూడా. వాళ్ళు ఫస్ట్ అంతా వచ్చి ఇదే రమ్మని ఉంటుండే వాళ్ళది కూడా. నేను వేరే వాళ్ళది ఎవ్వరు చెప్పింది లేదు, ఆ పుష్కల్లియే తెచ్చి కొట్టిన మొత్తం. నేను మంచిగా బ్రహ్మాండంగా ఉన్నది నా అల్లం అయితే ఈ సంవత్సరం. ఇటువంటి వర్షాలకు అల్లం సగం అల్లం పెడితే కనీసం అంటే కానీ ఒక్క దంటు డ్యామేజ్ లేదు, ఏడగుట బ్రహ్మాండంగా ఉన్నది నా అల్లం.